క్రీస్తు యేసునందు మనలను ఆత్మీయులుగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తోబుట్టువులు, ఆప్తులు అనేవారు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కారకురాలను బట్టి మరియమ్మ తల్లి యేసుక్రీస్తు తర్వాత కుమారులు కుమార్తెలు కూడా పుట్టడం జరిగింది. మరియమ్మ తల్లితో పాటు కుమార్తెలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించేటప్పుడు యేసయ్యతో మాట్లాడాలని వారు నిలుచున్న పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడారు. యేసువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాము, 47వ వచనం చదువుతున్నాము. అప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల ఎదుట నిలిచిన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు? శిష్యులేమో నీ తల్లిగారు వచ్చారు, నీ సహోదరులు వచ్చారయ్యా, నీతో మాట్లాడాలనుకుంటున్నారు అని అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువేమో శిష్యుల వైపు చూచి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువారు మీ అందరూ కూడా నా సహోదరులు, నా సహోదరి, నా తల్లి. మరియమ్మ తల్లి తండ్రి చిత్తము నెరవేర్చలేదా? నెరవేర్చింది. వివాహం కాకముందే ప్రదానం చేయబడినటువంటి ఆమె తను కలుసుకోకమునుపే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించిన తరువాత యోసేపు ఆ విషయం తెలిసి ఆమెను రహస్యంగా విడనాడాలని ఆలోచన చేశాడు. దర్శనములో గాబ్రియేలు దూత పరిశుద్ధాత్మ ద్వారా నీ భార్య గర్భము ధరించింది, ఆమెను నువ్వు విడిచిపెట్టొద్దని చెప్పినప్పుడు దేవుని యొక్క స్వరానికి లోబడినటువంటి యోసేపు కూడా నీతిమంతుడే. యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచాలని ఉద్దేశించకుండా ఏం చేయాలనుకున్నాడు? రహస్యముగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడట. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతే నింద ఎవరి మీదకి వస్తుంది? యోసేపు మీదకి వస్తుంది. ఇదేంటి? ప్రదానం చేసుకున్న యోసేపు మరియని ఎందుకు విడిచిపెట్టాడు? అవసరం కోసం ప్రదానం చేసుకుని అనేకమైన నిందలు యోసేపు వస్తాయి, కానీ ఆ కళంకము తన మీద తీసుకోవాలనుకున్నాడు. ఇక్కడ మరియమ్మ కూడా నీతిమంతురాలు, అదేవిధంగా తన భర్త కూడా నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి పరిశుద్ధురాలైనటువంటి మరియ త్యాగం చేయడమే కాదు, తన భర్త యొక్క త్యాగము, ఔన్నత్యము కూడా అక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే నా సహోదరి అని. స్త్రీల ఆరాధనలో మనమందరం కూడా ఆత్మీయ సహోదరులుగా ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఉన్నాం. సంఘముగా విశ్వాసుల సమూహమైన మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారము మనమందరం కూడా క్రీస్తుని అనుకరించి లోకంలో మనకు బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరిగా ఉండేటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికి ఇస్తారంటే తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో, దేవాది దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారు ఇహమంతులు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాధికారికే సహోదరి అయ్యేటటువంటి, పరలోకాధికారికే తల్లి అయ్యేటటువంటి గొప్ప ఆధిక్యత ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు దావీదుకి ఒక అక్క, ఒక చెల్లి కూడా ఉండడం జరిగింది. సెరూయు, అబీగయలు భార్య ఉంది, సహోదరి కూడా ఉంది. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనము. దావీదు గారికి ఒక సహోదరి అబీగయలు గురించి పరిశుద్ధాత్మ దేవుని దినం మనతో మాట్లాడవచ్చున్నాడు. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాషా ఇత్రాను
యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియకు ఆమాష ఎవరి కుమారుడు? సెరూయా యొక్క సహోదరి అయినటువంటి అబీగైలు యొక్క కుమారుడు. దావీదును గొర్రెల దొడ్డిలో ఉన్న తనని పరమతండ్రి సింహాసనాసీనుడిగా చేశాడు. అడవిలో క్రూర మృగాలతో సహవాసం చేసేటటువంటి దావీదుని నా తల్లి కుమారులకు నేను పరుడనయ్యానయ్యా, నా సహోదరులు నా అడుగుజాడలు కనిపెట్టుచూ ఉన్నారయ్యా, నన్ను చంపాలని ఉదయకాలమున మధ్యాకాల సమయంలో సూర్యాస్తమయమున దేవుడు హృదయాన్ని గెలిచినటువంటి కీర్తనకారుడు ప్రార్థించేటటువంటి వ్యక్తి. నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యముగా. ఎవరి నోటి మాటలండి? నా నోటి మాటలు. గొర్రెల దొడ్డిలో ఉన్న అతనిని బోయాజు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి యెష్షై కుటుంబం తన అన్నలే తన చావు కోరుకున్నారంట. కానీ వారి యొక్క అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ఉన్నారంట? ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా, రెండవ రాజుగా దావీదు నియమింపబడ్డాడు సౌలు తరువాత. మేనమామకు మంచి సైనికులు వలె తన యొక్క 3 బిడ్డలు అభిషై, యోవాబు, అసాహేలు, సెరూయా యొక్క 3 బిడ్డలు. అదేవిధంగా అబీగైలు యొక్క కుమారుడు అమాస. వీరినంట సెరూయా, అబీగైలు ఇరువురు కూడా సైనికులుగా, యుద్ధ వీరులుగా ఎవరు పెంచారంటే తన యొక్క తల్లి. మురళి నాయక్ ఒక కుమారుడి. అబీగైలుకి 3 బిడ్డలు. 3 బిడ్డల్ని సైనికులుగా సైన్యంలో విడిచిపెట్టింది. చేసే ప్రక్రియలో బత్షెబ, ఊరియా తన భర్త ఎక్కడ ప్రాణం పోయింది? దావీదు రాజు ప్రాణాలను కాపాడుటకు తన ప్రాణాలను సహితం పణంగా పెట్టాడు. ఆ యుద్ధంలోనే ఊరియా ప్రాణాలు పోయాయి. అంటే ఒక యుద్ధంలోకి వెళ్ళేటప్పుడే నీవు అమరవీరుడుగా రావాలన్నా అవుతుంది, యుద్ధంలో విజయాన్నైనా నీవు పొందగలవు. 2 జరుగుతాయి. ప్రాణాలైనా కోల్పోతావు, లేకపోతే విజయాన్నైనా. అంటే నీకు ముందుగానే తెలిసి నువ్వు వెళ్తున్నావు. అమర వీరుడుగా నా జీవితాన్ని, మురళి నాయక్ అనేటటువంటి వ్యక్తి అతను లేక పుట్టినటువంటి కుమారుడంట. అతడు ఏమని వెళ్ళాడు ముందుకి? తన తల్లిదండ్రులు ఏం చెప్పారు? లేక పుట్టిన కుమారుడు అయ్యా, నీవు యుద్ధంలోకి వెళ్ళొద్దు, కావాలంటే ఏ ఉద్యోగమైనా నువ్వు చెయ్యి, నేను బ్రతికితే నా దేశం కొరకు, దేశానికి గర్వకారణమైన కుమారుడుగా దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపెట్టబోయి యవ్వన కాలంలో కాడిపోయిన నరునికి మేలు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా దావీదున్నాడు నీ మేనమామ. ఈ 2 అక్క చెల్లెళ్ళు మాత్రము అంటి పెట్టుకుని ఉన్నారండి. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. మరియు అమాషా యుద్ధకు దూతలను పంపి మీరు నాకు ఎముకలాంటి బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు నీవు, అంటే నీవు రక్త సంబంధిని. ఇదే మాట సిపోరా యెహోవా ఖడ్గమంట మోషేని చంపాలని ఎదురుగా నిలిచిందంట. సిపోరా వాడిగల రాయిని తీసుకుని, పొదలైన రాయిని తీసుకుని, ఎందుకు యెహోవా తండ్రి దూత ద్వారా చంపించాలనుకున్నాడని వెంటనే ఆలోచన చేసి వివేచన జ్ఞానంతో ఏం చేసిందండి? మోషే కుమారుడిని సున్నతి చేయాల. వాడిగల రాయిను, పదునైన రాయిని తీసుకుని ఏం చేసింది? వెంటనే తడుపు చేయకుండా తన కుమారుడికి సున్నతి చేసింది. అప్పుడు మోషేతో అంటుంది, నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివయ్యావయ్యా అని సిపోరా మాట్లాడు. ఇక్కడ కూడా దావీదు గారు తన మేనల్లులతో ఏం మాట్లాడుతున్నాడు? ఒకే ఎముక కలిగినటువంటి బంధము, ఒకే మాంసము కలిగినటువంటి బంధం, రక్త సంబంధం అండి మనది. ఇప్పుడు ఈ సంబంధం నుంచి ఎవరు కూడా మనల్ని వేరుపరచలేదు. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24-25 చదువుకున్నాం. మరొక మాట. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలందరూ యోర్దాను నది దాటి వచ్చింది. అబ్షాలోము యోవాబునకు మారుగా
సైన్యాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి కదా. యోవాబు సెరూయా యొక్క కుమారుడు. యోవాబునకు బదులుగా మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించాడు. అంటే ఎవరిని? అబీగయిల్ యొక్క కుమారుడిని సైన్యాధిపతిగా నియమించాడు. యోవాబు ఎప్పుడైతే తన స్థానంలో తన సహోదరు అంటే తన పిన్ని యొక్క కుమారుడు అమాషాను సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు, యోవాబు చేతనే అమాషా యొక్క ప్రాణాలు పోవడం జరిగింది. ఎంత సొంత పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డలైనా కావచ్చు, ఇక్కడ అక్క చెల్లెళ్ళలో స్వార్థం లేదు, మేనమామలో కూడా స్వార్థం లేదు. ఆ శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి శౌర్యాన్ని బట్టి దావీదు గారు యోవాబుకు బదులుగా అమాషాను సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. అది ఇచ్చిన తరువాత అసూయతో యోవాబు ఏం చేశాడంటే అమాషాను చంపడానికి కూడా ఏమాత్రము వెనుకాడలేదు. నేషనల్ సిస్టర్స్ డే ఆగస్టు 3వ తారీఖు జరుగుతుంది. చాలా మంది కూడా అక్క చెల్లెళ్ళు కొంతమంది బహుమతుల కోసం రాఖీ కడతారు. లేకపోతే నాకు మంచి అన్న దొరికాడు, మంచి తమ్ముడు దొరికాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకాన్ని బట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వారు ఇస్తారు. పెద్దయిన తర్వాత వారిని చూడాలి. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అదే ప్రేమతో ఉంటారా లేదా అనేది పెద్దయ్యాక. వారికి వివాహాలైన తర్వాత సెరూయాకు అబీగయిలుకు వారికి వివాహాలైనప్పటికీ కూడా వారి బిడ్డలు ఒక యవన స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా వారి యొక్క తమ్ముడు యొక్క బాధ్యతలు ఎక్కడ కూడా మర్చిపోలేదు. త్యాగపూరితమైన ప్రేమను. దావీదు ఎడల దేవుని యొక్క చిత్తము సంకల్పం ఒకటి ఉంది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు వంశావళి నుంచే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి. ఈ ప్రవచనం నెరవేర్చబడడానికి మీ ప్రాణాలను పోయినా పర్వాలేదు. సేనమామ సహవాసంలో తన యొక్క బిడ్డల్ని పెంచింది. దావీదుకి కుమారులు ఉన్నారు కదా, అబ్షాలోము, అమ్నోను, అదోని. అబ్షాలోము తండ్రిని చంపాలని చూశాడు, అమ్నోను చంపాలని చూశాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. చాలా మంది నీ ఇంటినే నువ్వు చక్కబెట్టుకోలేకపోయావు, నీ పొరుగువానికి నీవు ఎలా చెప్తావు? నీ ఇంట గెలిచి నీవు రచ్చ గెలవమంటావు. అబ్షాలోము చంపడానికి పరుగుచూ ఉన్నప్పుడంట అబ్షాలోము నుంచి దావీదు ప్రాణాలను కాపాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అరణ్యంలోనికే పారిపోయాడు. తన తోబుట్టువులైనటువంటి అక్క చెల్లెళ్లకు దావీదు మీద ఎంత నమ్మకము! బాల్య వయసు నుంచి తన యొక్క వినయము, విధేయత, మనుషుల దయలో దేవుని దయలో ఏ విధంగా తను వర్ధిల్లాడో దావీదుని చూస్తున్నటువంటి వారి యొక్క కుమారులు చెడిపోయినప్పటికీ కూడా దుష్టుల సాంగత్యముతో, లోకస్తులతో స్నేహము, దేవునికి వైరము అయినప్పటికీ కూడా నా బిడ్డలు మాత్రము తమ్ముడైనటువంటి దావీదు యొక్క అదుపాగ్నిలోనే పెరగాలి. అతడు దేవునితో సహవాసం చేశాడు. అబీగయిలు పేరు, సెరూయా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడము జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము 2 ఉంటాయి. తీర్పు పునరుద్ధానం పొందినటువంటి వారు 2వ మరణంలో నిత్య నరకాగ్నిలో ఉంటారు. జీవ పునరుద్ధానంలో ఉండేటటువంటి వారు పేర్లు జీవ గ్రంథం నందు లిఖించబడతారు. వారి పేర్లు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం అనేది ఎంత ధన్యత అండి. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు సెరూయా వలె, అబీగయిలు వలె బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తరువాత బాల్య వయసులో, యవన వయసులో వారు అక్క చెల్లెలుగా, అన్నతమ్ముళ్ళగా ఎలా ఉన్నారో వివాహాలైన తర్వాత కూడా ఆ రీతిగానే ఉండొచ్చు కదా. ఆస్తి పంపకాల మధ్య విభేదాలు, నేటి దినాలలో వాటి కొరకు అక్క చెల్లెలను, అన్నదమ్ములను చంపుకోవడానికి కూడా ఏమాత్రము వెనుకాడడం లేదు. మదర్స్ డే కావచ్చు, ఫాదర్స్ డే కావచ్చు, ఏమంటే ఇండిపెండెన్స్ డే కావచ్చు, సెలబ్రేషన్ జరుపుకుంటున్నామంటే అది ఒక ఆచరణగా చేసుకుంటున్నామా, అది జరుపుకోవడానికి అర్హత అనేది మనలో ఉన్నదా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి.
అబీగైల్ అనే పేరుకు అర్థమంట ఆనందానికి మూల కారణం అంట. అబీగైల్ ఎక్కడుంటే అక్కడ కుటుంబంలో ఎవరి మధ్య వారు ఉంటే వారి జీవితాలలో ఆనందం వస్తుందంట, సంతోషం వస్తుందంట. మన జీవితాలు ఎవరిని నమ్మలేని స్థితిలో మనం బ్రతుకుతాం. మనకు తెలియని వ్యక్తుల గురించి మనం బాధపడతామా? నా అనేటటువంటి నమ్మినటువంటి వారు నా రక్త సంబంధములు చేత నేను మోసగించబడ్డాను బాధపడుతూ ఉంటాం కదా. ఎందుకంటే స్వార్థపూరితమైన ప్రేమల మధ్య మనం వాతావరణం కలుషితం అవ్వడమే కాదండి, మనుషుల హృదయాలు, నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. హృదయాంతరంగములను పరిశోధించేటటువంటి పరమ తండ్రి మాట్లాడుచు ఉన్నాడు. ఈ మనుషుల మధ్య మీరు బ్రతికితే ఉపయోగం లేదు. ఇహమందును పరమందును మీరు ఆశీర్వాదానికి యోగ్యులుగా మీరు ఎంచబడాలి అంటే అబీగైలు సెరియా యొక్క ఆలోచనలు ఏంటంటే ఇహమందును పరమందును వారు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని వారిని ఆ రీతిగా పెంచడం అనేది జరిగింది. మేనమామకు సహకారులుగా ఇజ్రాయేలు ప్రజలను సంరక్షించుటలో సైన్యాధ్యక్షుడిగా ఒక గొప్ప అమరవీరుడుగా వారి జీవితాలను త్యాగం చేయడం జరిగింది. నవమాసాలు మోసి కని పెంచిన మన బిడ్డలకు హెచ్చరికలు. కాడి మోరిట నరునికి మేలు, అలా మోస్తేనే వారికి ఏమొస్తుందని పరలోక రాజ్యం పౌరులుగా వారు. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో యవ్వనులంట దర్శనాలు చూస్తాం. ఎప్పుడు? యవ్వన కాలంలో కాడి మోరిట నరునికి మేలు. ఆ మేలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మాభిషేకంతో నింపబడి యవనులు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు చెప్తారు. రానున్న దినాలలో ఈ యొక్క భారతదేశం మీదకి, మన కుటుంబాల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందా, దేవుని యొక్క కరుణ కటాక్షం వస్తుందా, లేకపోతే ఉన్నత వస్తుందా, ఏమొస్తుంది అనేది ఎవరి ద్వారా అండి? యాజకుల ద్వారా కాదు, నీ బిడ్డల ద్వారానే దేవాది దేవుడు ఒక ప్రవచనాన్ని, దర్శనాన్ని చూసేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిస్తారు. యొక్క బిడ్డలకు ముగ్గురు బిడ్డల్ని యొక్క బిడ్డల ఎంత ఆత్మీయ జ్ఞానంతో పెంచిందంటే మోషే అంటూ ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22వ వచనంలో కదా, ఐగుప్త్య ధనము కంటే ఫరో సింహాసనము కంటే క్రీస్తు కొరకైన నింద నాకు గొప్ప మేలు, అల్పకాల భోగభాగ్యములు అనుభవించడం కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట మేలు అంటూ ఉన్నాడు. అలా ఎవరు తల్పించేశారు? ఎవరు పెంచారండి? యొక్క బిడ్డల మిర్యాముని, అహరోనుని, మోషేని ఆ రీతిగా తల్లితో చేసింది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ ముగ్గురు బిడ్డలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకా ప్రవక్త చేత ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసీ గృహములో నుంచి నేను మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోనును మిర్యామును ఎవరిని పంపించారట? ఐగుప్తు దేశం నుంచి, ఫరో దాసీ గృహం నుంచి మిమ్మల్ని విమోచించాను. మోయ అనేది కాడి మీ మీద ఉంది కదా, ఆ ఫరో యొక్క దాసత్వం నుంచి మిమ్మల్ని విమోచించుటకు మోషేను, మిర్యామును, అహరోనును నేను పంపితిని. మిర్యాము సామాన్యమైన వ్యక్తి కాదు, ప్రవక్తిని, ప్రవచించే కుమార్తె. పురుషులెటు వెళ్తున్నారు త్యాగం చేసి. యాజకుడు లేవి వంశానికి చెందినటువంటి అహరోను వెళ్తున్నాడు. 6 లక్షల కాల్పనాన్ని నడిపించే నాయకుడు మోషే వెళ్తున్నాడు. భూమి అంతటిలో మిగిలిన సాత్వికుడు. ఈమె స్త్రీ కదా, ఈమె కూడా వెళ్ళాలా? అనేకమైన నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు. వెళ్ళాలి అనే విధంగా ఎవరు పెంచారు? ఎవరు తర్ఫీదు చేశారు? యోగనిలా పెంచింది. మిరియామే లేకపోతే మోషే ఉండేటటువంటి వ్యక్తి కాదు. చదువు పెట్టిలో 3 మాసాలు దాచింది, ఇంకా దాచలేకపోతుంది. తన స్వరం బయటకు వస్తుంది, ఆలోచన చేసింది. ఒక వివేచన జ్ఞానంతో చముపెట్టిలో కీళ్ళు నుంచగటం మొదలు పూసి నీటి ద్వారా విష సర్పాల వల్ల బిడ్డకు ఏమి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుని ఆ చముపెట్టిలో విడిచిపెట్టిన తర్వాత ఎవరిని చూడమని పంపించింది? ఈ సహోదరుని క్షేమ సమాచారము, ఎక్కడికి వెళుతున్నాడో నీవు తెలుసుకోవాలని ఎవరిని పంపించింది?
మిరియాము తన తల్లి యొక్క మాటకు లోబడింది. మిరియామే మాట్లాడింది. బిడ్డలను పెంచేటటువంటి ఒక తల్లి ఉంది, ఆమె యొక్క బిడ్డ అని ఎవరు చెప్పారు? మిరియామే చెప్పింది. ఫరో కుమార్తెకు ఈ బిడ్డను పెంచేది ఇతడు నిజముగా హెబ్రీ కుమారుడే అని తెలిసిన వెంటనే తండ్రికి ఇచ్చేయచ్చు కదా, తీసుకుని వెళ్ళి. తండ్రి ఆల్రెడీ శాసనాన్ని అమలుపరిచారు కదా. ఐగుప్తు దేశం ఇశ్రాయేలులో పుట్టినటువంటి బిడ్డల్లో మగ శిశువును చంపాలని ఆదేశించాడు. పురిటిలోనే మిరియాము మాటలు వింది. తన మనస్సు మెత్తన హృదయంగా మార్చాడు దేవాది దేవుడు. ఇక్కడ ఏమైంది? మోషేకి అహరోనికి తన యొక్క సహోదరి అయినటువంటి మిరియాము పాత్రగా వాడబడింది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, పరమ తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వారే నా సహోదరి, నా తల్లి. యొక్క దేవుని యొక్క చిత్తము నెరవేర్చింది. మరియమ్మ తల్లి దేవుని యొక్క చిత్తము నెరవేర్చింది. వారి జీవితాలు ఎలా ఉన్నాయంట? ఆనందమయంగా మార్చబడతాయి. అబీగయీల యొక్క జీవితం వల్ల అనేక హృదయాలు, అనేక మంది జీవితాలు ఆనందమయంగా మార్చబడ్డాయి. మరియమ్మ తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి శుభవచనం చెప్పిన వెంటనే అంట ఎలిజబెత్ గర్భంలో శిశువు ఆనందముతో ఏమైందంట? గంతులు వేసినంట. వారు ఎక్కడుంటే అక్కడ ఆనందం. వారి మాట ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఆనందం. మన బిడ్డ యాకోబు యొక్క కుమార్తె దీన అటువంటి సహవాసంలో లేదండి. ఆమె ఏం చేసింది? ఇలా వల్ల తన యొక్క షెకెము కుమార్తెను చూడడానికి వెళ్ళింది. తల్లిదండ్రులకు చెప్పలేదు, తన సహోదరికి చెప్పలేదు. కుమార్తెను అక్కడికి వెళ్ళి ఏం చేసింది? ఎవరేచనకు లోనయ్యి తీరని నష్టాన్ని కలకాన్ని తెచ్చుకుంది. షెకెము వారిని తన అన్నలు చంపారు చాలా మంది వెళ్ళి. అదేవిధంగా ఆ ప్రక్రియలో తన అన్నలకు ఎంతో హాని కలిగింది. దీనా వల్ల తన అన్నలకు ముప్పు తెచ్చినటువంటి సహోదరులు ఎవరు కనిపిస్తూ ఉన్నారు? దీనా కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము యూదా రాజు అయినటువంటి అహజ్యా యొక్క కుమారుడు యోవాషు. ఆ దినాలలో అతల్య ఈ యొక్క అహజ్యా కుమారులందరినీ చంపేస్తుంది. యూదా ప్రజలను చంపుతుంది. అప్పుడు ఏం చేసిందంటే అహజ్యా యొక్క సహోదరి యెహోషాపాతు, ఈమె యాజకుని యొక్క భార్య. యెహోయా యొక్క భార్య ఎవరు? యెహోషాపాతు, అహజ్యా యొక్క సహోదరి. ఈమె ఏం చేసింది? తన యొక్క అన్న యొక్క కుమారుడు యోవాషు ప్రాణాలను కాపాడి దేవుని యొక్క మందిరములో దాచిపెట్టడానికి ఏమాత్రము వెనుకాడలేదు. అయితే రాజునకు కుమార్తె యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులో నుంచి దొంగిలించి అతని దాదిని ఒక పడగింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెను యెహోయాదా యాజకుని యొక్క భార్యను యెహోషాపాతు అతల్యాకు కనపడకుండా అతనిను దాచిపెట్టింది. ఎవరి కుమారుడు ఇతను? యూదా రాజు అయినటువంటి అహజ్యా యొక్క కుమారుడు యోవాషు. ఇతన్ని ఎవరు దాచిపెట్టారు? మేనత్త అయినటువంటి యెహోషాపాతు దాచిపెట్టింది. ఈమె కూడా రాజు యొక్క కుమార్తె, అంతేకాకుండా యాజకుని యొక్క కుమార్తె. యేసుక్రీస్తు ప్రభువానికి మనము సహోదరి తల్లి అవ్వాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. పరమ తండ్రి తన యొక్క చిత్తము ప్రణాళిక నెరవేర్చడం వరకు అబీగయీలు, సెరూయా, యెహోషాపాతు, మిరియాము, యొకబెతుల వారి జీవితాలు ఎంతో మంది స్త్రీలు త్యాగం చేశారు. మరి మనం మన బిడ్డల్ని త్యాగపూరితమైన జీవితం, దేవునికి మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా మన బిడ్డల్ని ఇహమందును పరమందును ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే విధంగా మన బిడ్డల్ని మనము పెంచాలి. అలా పెంచితేనే మన జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. అప్పుడేమవుతుందంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం పెంచితే యేసుక్రీస్తు ప్రభువానికి మనము తల్లులో సహోదరులుగా మార్చబడతాం. అటువంటి
కలిగినటువంటి ఆధిక్యతను, అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవాది దేవుడి దినము మనల్ని అబీగైల్ ఆనందకరమైన స్థితి, ఆనందముగా మారిపోయిన తన జీవితం, మన జీవితం కూడా అనేకులకు ఆనందాన్ని పంచే విధంగా, పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, శాశ్వతమైన ఆనందం, ఆనందాన్ని పంచే విధంగా అనేకులను పాపం అనే కాడి నుంచి విడిపించి పరలోక రాజ్యాన్ని, ఆ పరిపూర్ణమైన ఆనందానికి వారసులుగా అయ్యే విధంగా మన బిడ్డలను కూడా ఆ రీతిగా పెంచుతాం. అట్టి కృపను దేవాది దేవుడు మనకి, మన బిడ్డలకి దయచేయుగాక. ఆమె పరిశుద్ధడానికి వందనాలు ప్రభువా. అబీగైలు వలె, సెరూయా వలె, మిరియాము వలె, యోగవేదుల వలె, మరియమ్మ తల్లి వలె మేము కూడా అనేకులకు ఆనందకరంగా, సంతోషకరంగా మా జీవితాలు లాగున నీ చిత్తానుసారంగా జీవించేటటువంటి స్థితిని, జ్ఞానమును, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడదు అటువంటి స్థితిని, ఆ యొక్క ప్రవచనము మా జీవితంలో మీరు స్థిరపరచబడి ప్రభువా పరలోక రాజ్య పౌరులుగా అయ్యేటటువంటి గొప్ప భాగ్యము మీరు మాకు ఇచ్చినటువంటి బిడ్డలకు మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.